సో ఇంత ఆలోచించడానికి లైక్ దాన్ని అమలు చేయడానికైనా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? అసలు ఈ థాట్ ముందుగా వాళ్ళకి రావాలి కదా మీరు చెప్పింది. నేనేమంటానంటేనండి, మనం ఏమి పెద్ద చేయట్లేదండి. ఆస్ట్రేలియా చేశాడు కదా, అవును, అదే కాపీ కొట్టేయండి ఫస్ట్. కొత్తగా ఇన్వెంట్ చేయకపోయినా మనం చేసేది ఏముందంటే ఆడు పాప ప్రపంచంలో మొట్టమొదట ముందు వచ్చాడండి. పాప చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్న యూత్ అంతా సర్వనాశనం అయిపోతుంటే వాడు డిసిషన్ పొలిటికల్గా కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ అపోజ్ చేశారు పిల్లల యొక్క ఫ్రీడమ్ అని. ఎందుకంటే మనకంటే ఇంకెక్కువ అపోజ్ చేస్తారు కదండి ఆ కంట్రీస్లో. అయినా కూడా చాలా బోల్డ్ డిసిషన్ అతను తీసుకున్నాడు. పొలిటికల్గా అతనికి ఇబ్బంది అవుతుందని అనిపించిన. సో వాళ్ళు కొంత మెజర్స్ తీసుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తారు కదా. సో అవి కొంత మోడల్ మనం తీసుకున్నట్లయితే డెఫినెట్గా కొంత మనకు ఒక బేస్ దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 1. వీలున్నంత వరకు గవర్నమెంట్స్ కూడా దానికి ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి ఎవరికైతే అవుతారో చేయాలి. బట్ యూట్యూబ్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ బ్యాన్ అని క్రియేట్ చేయదు. ఎందుకంటే యూట్యూబ్ వరకు ఇబ్బంది లేదు. యూట్యూబ్లో అంత వల్గర్ కంటెంట్ ఎవరు పెట్టాడు కాబట్టి పెడుతున్నారు. బట్ పిల్లలు జనరల్గా పెట్టరండి. అవన్నీ పెద్ద పెద్దవాళ్ళు పెడతా ఉంటారు. పిల్లలు జనరల్గా యూట్యూబ్లో అంతలా ఉండదు కదండి. పర్టికులర్గా పిల్లలను దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి యూట్యూబ్కి బ్యాన్ ఏం లేదు. యూట్యూబ్ కావాలంటే చూసుకోమని చెప్తున్నారు. జీమెయిల్ ఐడి అకౌంట్కి ఉంటుంది. మెయిన్ ఈ సోషల్ మీడియా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, స్నాప్చాట్ అనేది రకరకాలు ఉన్నాయి కదా, అట్లాంటివి అన్న పర్స్పెక్టివ్లో ఇది మంచి పరిణామం కింద మనం దీన్ని చూడాలండి. కాకపోతే ఇంప్లిమెంటేషన్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ మెజర్ చేయాలి. స్కూల్కి, అన్ని స్కూల్స్కి చెప్పాలి, మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మొబైల్స్ అలౌ చేస్తారు కొన్ని స్కూల్స్లో. అవును, సోషల్ మీడియా అకౌంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అది మీరు ఇన్ష్యూర్ చేయాలి. దొంగ ఏజ్ ఇలాంటివి పెట్టి చేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్లో ఉండకూడదు అని ఒకటి. దానికి ఏదైనా ఒక రూల్ ఏదైనా పాస్ చేసి అలా చేయడం కానీ, దానికి పనిష్మెంట్, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టకపోతే మనిషి ఎవడ లక్ష్యం అండి మన భారతదేశంలో. ఇది లేకపోతే మర్డర్ చేసేస్తాం మనం. సో అది ఎవడో పట్టించుకోం మనం. సో దానికి ఏదో ఒక డెఫినెట్గా ఒక మెకానిజం అండి. ఒక ఇలా చేస్తే ఇలాగా, ఇలా చేస్తే ఇలాగా అని చెప్పి ఏదైనా పెట్టడం కానీ చేయడం కానీ చేయాలి. మిగిలినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ ఉందనుకోండి, అక్కడ వల్గారిటీ ఉండదండి. లింక్డ్ఇన్ హ్యాపీగా వాడుకోవద్దన్నాడు. ట్విట్టర్, లింక్డ్ఇన్తో పెద్ద ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం అంతా ఇన్స్టాతోనే మనకి. సో యూత్ అంతా దాన్ని వాడడం ఇష్టం వచ్చినట్టు రకరకాల పచ్చి బూతులు లేకపోతే పచ్చి రకరకాలుగా చేయడం, మరి చాలా వరస్ట్గా తయారైపోయినాయండి. ఫారెన్ సైట్లకి తయారైపోయినాయండి. ఓపెన్ చేయాలంటే కూడా ఒకసారి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది తల్లిదండ్రులు కూడా దయచేసి అంటే పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు అసలు వాళ్ళు ఏ యాప్స్ పెట్టుకుంటున్నారో, దొంగ యాప్స్ ఏం పెడుతున్నారో, ఏమి క్రియేట్ చేశారు, వాళ్ళు 100 అబద్ధాలు చెప్తారండి. అవన్నీ పిల్లల్ని మీరు నమ్మండి, వాళ్ళ వయసుని నమ్మద్దు. అంతే కదండి. ఇవన్నీ చూసుకుని తల్లిదండ్రులు కూడా ఎంత ఫ్రీడమ్ ఇచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి పిల్లలతో ప్రాబ్లం అండి. ఎక్కువగా ఇంటర్నేషనల్ పిల్లలకే, ఈ నారాయణ చైతన్య వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు పాపం. వాళ్ళ గదిలో పడి జైల్లో పడేస్తారు కదండి. వాళ్ళకేం మొబైల్ ఎక్కడ ఇచ్చింది పాప, వాళ్ళకేమి అకౌంట్లు ఉండవు 12th అయ్యేదాకా. వాళ్ళతో పెద్దగా ప్రాబ్లం లేదు సొసైటీలో. వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం వేరే రకమైన ప్రాబ్లము. ఇలాంటి ప్రాబ్లం వాళ్ళ దొంగతనాలు, లేకపోతేనేమో సోషల్ మీడియా ప్రాబ్లమ్స్, లేకపోతే రేపులు, మర్డర్లు, లేకపోతే క్రైమ్ చేయడాలు, ఇవన్నీ నారాయణ చైతన్యులు చేయరు. ఎందుకంటే వాడికి అసలు సొసైటీ గురించి అవగాహన లేకుండా పెంచుతున్నారండి లోపల వేసుకుని. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎలాగాడు కంట్రోల్ చేయలేరు, కానీ వాళ్ళనే కంట్రోల్ చేస్తున్నారు. సరే, దానివల్ల జరిగే నష్టాలు పక్కన పెట్టా నేను ఈ డైమెన్షన్ చెప్తున్నాను నేను. అంతే కదండి, వేరే డైమెన్షన్ అన్న పర్స్పెక్టివ్ కాకపోయినా. సో డెఫినెట్గా ఏదైతే ఉందో మిగతా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరూ కూడా దీన్ని దయచేసి వీళ్ళు ఇన్ష్యూర్ చేసి ఆ పిల్లలకి ఎలాంటి అకౌంట్లు లేకుండా వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి జనరేషన్స్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా పర్టికులర్గా మొబైల్స్ అలౌ చేసి స్కూల్స్ ఎక్కువ ఉంటాయండి. చాలా స్కూల్స్ ఉంటాయి మనకి హైదరాబాద్లో. 7th మీకు మొబైల్స్ ఉంటాయి, అలౌ చేస్తారు కూడా. లేదా వీక్లీ వన్స్ అలౌ చేయడం ఏమి చేస్తారు. వాళ్ళందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. సో వీళ్ళ ఫేస్బుక్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్, వీకెండ్ పబ్లిక్ వెళ్ళటాలు, ఇదంతా సర్వసాధారణం అయిపోయిందండి మనకి హైదరాబాద్ సిటీలో.